బంగాళదుంప ఫ్రై చేసుకున్నాం. అందుకని 3 టమాటా బంగాళదుంపలు, 1 టమాటా, 1 పచ్చిమిరపకాయ తీసుకున్నా. ఈ సన్నగా ముక్కలు కట్ చేసి ఉడకబెట్టుకుందాం. వచ్చేసేయండి. ఇదిగో బంగాళదుంపలు దీంట్లో వేసేసాను. అవి నీళ్ళు పోసి ఉడకబెట్టేసుకుందాం. ఉడికినాయో లేదో చూసేద్దాం. ఉడికినాయండి. కావాలంటే ఒకసారి చూపిస్తాను చూడండి. అదిగండి ఉడికినాయి. గ్యాస్ ఆపుకుందాం. గిన్నె పెట్టుకుందాం. నెక్స్ట్ ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ఫ్రై చేసుకుందాం. వచ్చేసేయండి. రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఉడకబెట్టాం కదా బంగాళదుంపలు, ఆయిల్ అయితే మరింత పట్టదండి. అందుకని 2 స్పూన్ సార్. దాంట్లోకి పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. వేగింది అది. ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం ఫ్రై అయిన దాకా ఉండాలి. కొంచెం వేగనిచ్చాక అప్పుడు వేపాయ వేద్దాం. వేసుకుందాం. ఇంకా కొంచెం పసుపు, టమాటా ముక్కలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. నేను ఇలానే కట్ చేసుకుంటానండి, అన్నంలో తింటానే బాగుంటాయి అని. శుభ్రంగా వాటిని కూడా కొంచెం మక్కనిద్దాం. టమాటా ముక్కలకి పైన స్కిన్ ఊడిపోయిన దాకా సిమ్లో పెట్టుకుందాం. కొద్దిగా మగ్గనిద్దాము. అడగంటకుండా చూసుకుందాం. ఇలా మగ్గిందండి. ఒక్కరు మగ్గితే దాంట్లోకి వేద్దాం. అదిగో నూనె పైకి వచ్చేసింది చూసావా. జీలకర్ర పొడి ఎంతండి, చిటికెడు. ధనియాల పొడి కొంచెం వేసాను. జీలకర్ర పొడి కూడా కొంచెం చిటికెడేనండి, మరింత వేయట్లేదు. జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం వేసుకుంటూ బాగా వేయించుకుందాం. ఆయిల్ పైకి వచ్చిన దాకా. కొద్దిగా కారపొడి వేసుకుందాం. ఇదండి 1 స్పూన్ వేస్తున్నాను కారపొడి. 1 హాఫ్ స్పూన్ వేస్తారు సరిపోదాం డౌట్గా ఉంది. అదిగండి బాగా వేగింది. దాంట్లోకి బంగాళదుంపల ముక్కలు వేసేసుకుందాం. అది ఎర్రడి పెట్టి తిప్పితే ఇరిగిపోతాయండి. అందుకని ఇలా ఎగరేసుకుంటూ కొంచెం సేపు 1-2 నిమిషాలు అలా ఉంచేసుకుందాం. మగ్గనిద్దాం. వేయలేదండి దానికి ఉప్పు వేద్దాం. ఎక్కువ కాదండి, సరిపోతుంది. రెడీ అయిందండి కూర. 1 నిమిషం ఉంచుకొని తింటాము. కూర రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆపేసుకుందాం. అదిగోండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఇదిగోండి కూర అయితే బంగాళదుంప ఫ్రై రెడీ అయింది. మనం ఇంకా తినేద్దామండి. వచ్చేయండి.